మహాఘనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. దేవా, ఈ సమయంలో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి కొరకు నీ కృపాసనము సమీపిస్తూ ఉండగా దయతో నా మనవి ఆలకించమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను. దేవా, ఎందరు బిడ్డలు ప్రభువా సాఫ్ట్వేర్ రంగంలో ఆయా ఉద్యోగములలో కొనసాగుతూ ఉన్నారు. అటు ప్రతి ఒక్క బిడ్డను దయతో జ్ఞాపకం చేసుకొనండి. దేవా, అధిక సమయము పని చేయడం వలన వారు ఎదుర్కొంటున్న ఒత్తిడిని మీరు చూస్తూ ఉన్న దేవుడవు. దేవా, అధిక సమయము ఒకే సీట్లో కూర్చొని పని చేయడం వలన వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను మీరు జ్ఞాపకం చేసుకొనండి. ప్రభువా, మానసిక ఒత్తిడి, పని ఒత్తిడి వలన డిప్రెషన్కి గురవుతున్న బిడ్డలను దయతో జ్ఞాపకం చేసుకునండి. అయా, శాంతి సమాధానములకు కర్త అయిన దేవుడవు, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వాన్ని పూర్ణ శాంతి గలవానిగా చేయువాడవు. తండ్రి, ఈ ఫీల్డ్లో ఉన్న బిడ్డలు ఎదుర్కొంటున్న ఒత్తిడినంతటినీ జయించడానికి మీ ఆత్మ సహాయమును దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, పనికి తగిన జీతము లభించక రాజీపడి పనిచేస్తూ ప్రభువా నిరాశ నిస్పృహలకు గురవుతున్న బిడ్డల జీవితాల్లో మీ కార్యమును జరిగించండి. పనివాడు జీతమునకు పాత్రుడని నీ వాక్యము సెలవిస్తూ ఉండగా వారి పనికి తగిన వేతనము పొందుకొనడానికి సహాయము దయచేయండి. దేవా, వారు ఎదుర్కొంటున్న డిప్రెషన్ వలన ఆత్మహత్య తలంపుతో ఉన్నవారిని దయతో జ్ఞాపకం చేసుకుని అట్టి ఆలోచనను యేసు నామములో అణచివేయమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను. దేవా, మానసిక స్థైర్యాన్ని, మనోబలాన్ని దయచేయండి. ప్రభువా, వారి వర్క్ని, వారి వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకొనడానికి సహాయము దయచేయండి. మరి ముఖ్యంగా ఈ రంగంలో పనిచేస్తున్న స్త్రీలను మీ కృపలో జ్ఞాపకం చేసుకొనండి. దేవా, వారు ఇంటిని, పిల్లలను, వర్క్ను బ్యాలెన్స్ చేసుకోవడానికి కావలసిన జ్ఞానాత్మను దయచేయండి. సమయోచితమైన జ్ఞానమును, సమయ పాలనను దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. నాయన, వారిలో ఎదురవుతున్న ఆరోగ్యపరమైన సమస్యలను మీరు చూస్తున్న దేవుడవు. తండ్రి, అధిక స్ట్రెస్ వల్ల ప్రభువా హార్మోనల్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న బిడ్డలు ఉన్నారు. ఫర్టిలిటీ రేట్ తగ్గిపోయిన బిడ్డలు ఉన్నారు. దేవా, కృపతో జ్ఞాపకం చేసుకునండి. వారు ఎదుర్కొంటున్న యాంగ్జైటీ నుండి విడిపించండి. ప్రభువా, షాలేము రాజుగా వారి హృదయాలలో మీరు ఆసీనుడై ఉండమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, ఈ రంగంలో పనిచేస్తున్న యవన బిడ్డలు చాలా వరకు వివాహమునకు, కుటుంబ జీవనానికి నాయన సుముఖత చూపడం లేదు. ప్రభువా, అట్టి వారి హృదయాలను మీరు తట్టండి తండ్రి. అయ్యా, ఒక కుటుంబముగా వారు కట్టబడడం నీ చిత్తమని గ్రహించుటకు సహాయము దయచేయండి. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది, దాన్ని తృణీకరించకూడదని ప్రభువా వారి మనస్సాక్షిని మీరు ప్రేరేపించమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, ఈ రంగంలో ఉన్నవారు నాయన వారికి వస్తున్న ఆదాయ వనరులను బట్టి దుర్వ్యసనాలకు, ఆయా రకాలైన అడిక్షన్స్కు గురవుతూ ప్రభువా జీవితాన్ని అర్థాంతరంగా ముగిస్తూ ఉన్నారు. నాయన, దేహాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. ప్రభువా, వ్యభిచారపు ఊబిలో చిక్కుకుంటూ ఉన్నారు. నాయన, కృపతో జ్ఞాపకం చేసుకునండి. త్రాగుడు, నాయన గంజాయి, ప్రభువా వివిధ రకాల డ్రగ్స్ అడిక్షన్తో ప్రభువా వారికి ఉన్న ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ప్రభువా దుర్వినియోగం చేసుకుంటూ తల్లిదండ్రులకు భారముగా తయారవుతున్న బిడ్డలు ఉన్నారు. నాయన, అటు వారి భవిష్యత్తును మీరు జ్ఞాపకం చేసుకునండి. వారున్న ఊబిలో నుంచి, ఆ నాశనకరమైన గుంటలో నుండి వారిని లేవనెత్తండి. దుర్వ్యసనాలనే బంధకాలను యేసు నామములో తెంచివేయండి. ప్రభువా, వాటిని జయించడానికి ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, ఈ రంగంలో ఉన్న యవన బిడ్డలు వారికి ఉన్న ఫైనాన్షియల్ ఫ్రీడమ్ను దుర్వినియోగపరచుకోకుండా సహాయము దయచేయండి.
క్రమబద్ధమైన నాయన జీవన విధానాన్ని వారికి అలవాటు చేయండి ప్రభువా. ఈ రంగంలో నాయన డే టు డే ప్రభువా అప్డేట్ కావడానికి మీ జ్ఞానాత్మను బిడ్డలకు దయచేయండి. వారి స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి సహాయము దయచేయండి నాయన. పరిగెడుతున్న కాలంతో పాటు ఆధునిక జ్ఞానాన్ని సంపాదించుకొనడానికి మీ సహాయమును అందించండి నాయన. కంటిన్యూస్గా వారి స్కిల్స్ను అప్డేట్ చేసుకోగలిగిన సమయోచితమైన జ్ఞానముతో ప్రతి ఒక్క బిడ్డను నింపమని వేడుకుంటూ ఉన్నాను దేవా. వారికున్న తలాంతులను మీరు ప్రజ్వలింపచేయండి. వారి వ్రేళ్లకు పోరాటము నేర్పించండి ప్రభువా నాయన. వారి ఆలోచనలకు పదును పెట్టండి ప్రభువా. మీరే ఆలోచనకర్తయ్యి వారిని నడిపించండి తండ్రి. వారు టేకప్ చేస్తున్న ప్రతి ప్రాజెక్టును సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి మీ ఆత్మ జ్ఞానమును దయచేయండి. బుద్ధి వివేకములను వారికి అనుగ్రహించండి నాయన. వర్ణింప సఖ్యము కాని వివేచనతో వారిని నింపమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను దేవా. ఎందరూ బిడ్డలు యథార్థముగా పనిచేస్తూ ఉన్నప్పటికీ, కష్టపడి పనిచేస్తూ ఉన్నప్పటికీ, ఆఫీసెస్లో ఉన్న పాలిటిక్స్ వల్ల వారికి రావలసిన ప్రమోషన్స్ పొందుకోలేక, వారి శాలరీస్ పెరగక ప్రభువా డిప్రెషన్కి గురవుతూ ఉన్నారో అట్టి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా దయచేసే దేవుడవు. వారి నమ్మకత్వానికి తగిన ప్రతిఫలాన్ని దయచేయండి. అట్టి రీతిగా వారి యాజమాన్యపు వారు స్పందించుటకు ప్రేరేపించండి నాయన. పక్షపాతము లేకుండా, స్థానికతను బట్టి కాకుండా, కులమత పక్షపాతము లేకుండా పనికి తగిన ప్రతిఫలాన్ని పొందుకొనడానికి సహాయము దయచేయండి దేవా. యాజమాన్యములో ఉన్న పక్షపాత ధోరణి యేసు శక్తిగల నామములో కాల్చివేయబడునుగాక దేవా. ఈ సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దయతో జ్ఞాపకం చేసుకునండి. వారు పనిచేస్తున్న స్థలాలలో మాదిరికరమైన జీవితాన్ని కలిగి నీ ప్రేమను సహోద్యోగుల మధ్య పంచడానికి వారి మాటల్లో, వారి తలంపుల్లో, వారి చూపుల్లో, వారి క్రియల్లో ప్రతిష్ఠితమైన బిడ్డలుగా నీ కొరకు నిలబడడానికి మీ ఆత్మ సహాయమును అందించండి దేవా. నీ బిడ్డలైన వారి చుట్టూ విరోధముగా గుంపు కొడుతున్నవారు, వారి ఆలోచనలు యేసు నామములో అణచివేయబడునుగాక దేవా. నీ బిడ్డలకు విరోధముగా పన్నాగములు పన్నుతున్న వారి ఆలోచనలు యేసు నామములో భంగమగునుగాక తండ్రి. హెచ్చు కలిగించువాడవు నీవు తండ్రి. ఉన్నత స్థితిలోనికి నడిపించువాడవు నీవు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను నీ కృపాహస్తాలకు అప్పగిస్తా ఉన్నాను. మొదట నీ స్థితి కొద్దిగా నుండి నన్ను తుదకు మహాభివృద్ధి చెందునన్న వాగ్దానమును ఈ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ స్వతంత్రించుకునే కృపను అనుగ్రహించండి నాయన. మరి ముఖ్యంగా లే ఆఫ్స్ వల్ల ఉద్యోగాన్ని కోల్పోయిన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. వారి కొరకు ఒక ద్వారమును తెరవమని వేడుకుంటూ ఉన్నాను నాయన. దాని వలన కృంగిపోకుండా ప్రభువా, కోల్పోయిన దానికంటే మరి అధికమైన దాన్ని దయచేయగలిగిన దేవుడవు నీవని ప్రభువా, నీ మీద ఆధారపడి నీ ద్వారా నాయన మరి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి వారికి అవకాశము దయచేయండి. మూయబడిన ప్రతి ద్వారము యేసు శక్తిగల నామములో తెరవబడినట్లు సహాయము దయచేయండి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ఉద్యోగ భద్రతను దయచేయండి, ఆర్థిక భద్రతను దయచేయండి ప్రభువా. ఈ ఫీల్డ్ని ఎన్నుకున్న ప్రతి ఒక్క బిడ్డను నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను. అందులోని ఆటుపోట్లన్నిటినీ తట్టుకొని నీ సహాయముతో జయ జీవితాన్ని పొందడానికి మీరే అనుమతించమని మీ కృపాహస్తాలకు ఈ సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.